ఓకే అండి. అందరికీ నమస్కారం. చాలామంది నిరుద్యోగులు వివిధ పోటీ పరీక్షల్లో పోటీ పడేవాళ్ళు ఎంతసేపు మన వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, అటు డిఎస్సి టీచర్ జాబులు కానీ, గ్రూప్స్ వైపు ఏదో ఒక జాబ్ కొట్టుకొని వెళ్దాం. ఈ నోటిఫికేషన్లో మనము రాబోతున్న నోటిఫికేషన్ నేపథ్యంలో మనకి ఒక జాబ్ వస్తే చాలు అని చెప్పి సంవత్సరాల తరబడి ఆ ఉద్యోగాల కోసం మనం ప్రిపేర్ అవుతుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో డిగ్రీ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయితే 6 నెలలు రాసుకొని మీరు పాస్ కావచ్చు. ఒక నోటిఫికేషన్ మనకు చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే నువ్వేదో ఒక జాబ్తో తిరిగి వెళ్ళాలి, నువ్వంటే ఏదో ఒక జాబ్తో ఉండాలి. గతంలో ఎక్కడ విఫలమైపోయినావు, గతంలో ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, అన్నిటినీ ప్రిపరేషన్ చేయాలి. ఒకటి పోయింది అనుకున్న మూమెంట్లో దేవుడు మనకు ఇంకోటి ఇవ్వచ్చు. ఒక అబ్బాయి ఎస్ఐ మిస్ అయింది, కానిస్టేబుల్ మిస్ అయింది, డిఎస్సి జాబ్ మిస్ అయింది. అదే మూమెంట్లో మన గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ కాబోతున్నాడు. నేను 1 ఇయర్ నుంచి చదువుతున్నా, 6 నెలల నుంచి చదువుతున్నా, 2 ఇయర్స్ నుంచి చదువుతున్నా. నువ్వు ఎంత చదువుతుందో ముఖ్యం కాదు. 2.5 గంటల ఎగ్జామ్ హాల్లో కూర్చున్నా, ఏ టైపులు అడిగినా కూడా, ఏ లెవెల్ అడుగుతున్నా కూడా నువ్వు ఒక విజేతగా ఉండాలి. నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. గతంలో ఎక్కడ విఫలమైనావు, గతంలో ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, ఇవన్నిటినీ ఆలోచించి అక్కడ నువ్వు ఎంత చదివి ముఖ్యం కాదు, ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ అడిగే విధానం నీకు అర్థం కావాలి. క్వశ్చన్ ఏ టైప్లో అడుగుతున్నాడు, 2006 గ్రూప్ 2 ఎలా అడిగిండు, 2006 ఎస్ఐ ఎలా అడిగిండు, 2006 డిఎస్సి ఎలా అడిగిండు, లాస్ట్ ఇయర్ డిఎస్సి ఎలా అడిగిండు, రేపు రాబోతున్న నోటిఫికేషన్ డిఎస్సి ఎలా అడగబోతాడు, పోటీ పరీక్షల్లో ఎలా ఉంది. ఒకప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవారు. ప్రజెంట్లీ నోటిఫికేషన్ రాకముందుకే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే కాంపిటేటివ్ పైన ప్రిపేర్ అవుతున్నారు. డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడే ఏదో ఒక జాబ్తో పైన అవగాహనతో ప్రిపేర్ అవుతున్నారంటే చూడండి ఎలా ఉంది. బయట ప్రైవేట్లో నెలకు ₹1,00,000 వచ్చిన ప్రైవేట్ ఈజ్ ప్రైవేట్ సార్. ప్రైవేట్లో డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చు. కానీ ఒక నోటిఫికేషన్ నీ చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విన్నర్గా ఉండాలి అంతే. ఒకప్పుడు మన నోటిఫికేషన్ వచ్చిందంటే, రిజల్ట్ వచ్చిందంటే ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, లోయర్ ట్యాంకు బండ దగ్గర అంబేద్కర్ స్టడీ సర్కిల్ వైపు చూసేది ఎవరికి ఎన్ని జాబులు వచ్చినాయని చెప్పి. కానీ ఆ పల్లెలు ఈసారి జాబ్ అంటే రిజల్ట్ వచ్చిందట కదా, మన ఊర్లో ఎన్ని జాబులు వచ్చినాయి, మన ఊర్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారని చెప్పి మన ఊరు నీ కోసం వెయిట్ చేస్తుంది. రేపు జాబు కొట్టుకొని బుల్లెట్ మీద వెళ్తుంటే నీ ఊరి జనం నిన్ను చూసి సైలెంట్ కొట్టే రోజు రావాలి. నీ ఊరి బూతలు నిన్ను చూసినా కూడా ముద్దాడే రోజు రావాలి. ఆ రోజు కోసమే నీ కుటుంబం వెయిట్ చేస్తుంది. విఫలం కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు. ఒకతను 96లో డిఎస్సి రాసాడు, రాలే. 96 రాసిండు, 98 రాసిండు, 99 రాసిండు, 2000 రాసిండు, 1 2 3 6 8 వరకు రాశాడు. అందరూ ఆయన అంతే చదువుతాడు, ఏం రాదు అని విమర్శిస్తున్నారు. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. నిజమేనేమో, నాకు ఏమి రావట్లేదు, నాకేంది అని చెప్పి ఆందోళనలో ఉన్నాడు. అయినా కూడా అదే మూమెంట్లో ప్రిపరేషన్ అయితే డిఎల్ సెలెక్ట్ అయ్యాడు, జేఎల్ సెలెక్ట్ అయ్యాడు, ఎంపీడీఓ సెలెక్ట్ అయ్యాడు, డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయ్యాడు. ఒక్కసారి నీ జాబులు వచ్చింది అంటే మనం ఒకటి ఫెయిల్యూర్ అయినామంటే, ఒకటి విఫలమైనమంటే ఇంకోటి మనకు రాబోతుంది. కాబట్టి మన ప్లాన్ ఒక ప్రిపరేషన్ అనేది ఒక పద్ధతి పరంగా ఉండాలి.
మన ప్రిపరేషన్ అనేది ఒక ప్లాన్ పరంగా ఉంటేనే మనం ఈజీగా ముందుకు పోగలుగుతాం. ఏ టైపులో అడిగినా, ఏ లెవెల్ అడిగినా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. అందుకే మన విద్యార్థులకు క్వాలిటీ సబ్జెక్టు అందించాలి. మార్కెట్లో రకరకాల యాప్స్ ఉన్నాయి. మార్కెట్లో వచ్చేసి అక్కడ రూ. 2, రూ. 3 కోర్స్ అని చెప్పి ఇలా ఉన్నాయి. కాబట్టి మన విద్యార్థులకు, నమ్ముకున్న విద్యార్థులకు ఒక న్యాయం చేయాలి. మారుమూల పల్లె సైతం విద్యార్థి కూడా అర్థమైనంత విధంగా మన గ్యారంటీగా మన క్లాస్ వింటున్న ప్రతి విద్యార్థి ఏదో ఒక జాబులో ఉండాలనే ఒక లక్ష్యంతోనే మన యాప్ ద్వారా మేము ముందుకు వస్తున్నాం. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. టోటల్ ఎనప్ అండి. ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఇక్కడ నుంచి క్వశ్చన్ లేనిది పేపర్ ఉండదు. ఆ విధంగా మన విద్యార్థులకి న్యాయం చేయాలి. మన విద్యార్థుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఎక్కడైనా కనిపించినా కూడా, సార్ నాకు మీ వల్ల జాబ్ వచ్చింది, బాగుందిరా సార్, నేను మీ క్లాస్కి అయితే రాలే కానీ ఆన్లైన్లో మీ క్లాసులు విన్నా, నాకు జాబ్ వచ్చింది, చాలు మనకు అక్కడ ఆ చెప్పుకునే స్థాయికి రావాలి. ఈసారి 2 రాష్ట్రాల్లో రాబోతున్న నోటిఫికేషన్లే కాకుండా సెంట్రల్ ఎగ్జామ్ వైపు కూడా మీరు దృష్టి పెట్టండి. సెంట్రల్ ఎగ్జామ్ వైపు కూడా మీరు ఆలోచించండి. సెంట్రల్ మనకేడొస్తలే, మన స్టేట్ చూసుకుందాం కాదు. చాలామంది సెంట్రల్ అంటే పోస్టుల పైన అంతగా ఇంట్రెస్ట్ పెట్టరు, అంతగా అప్లై చేయరు. అలా కాదు, ఈసారి సెంట్రల్ జాబులపై కూడా మీరు ఫోకస్ చేయండి. ఆర్ఆర్బి కానీ, అదే గ్రూప్ డి కానీ, బ్యాంకింగ్ కానీ, అదేవిధంగా ఎయిర్పోర్ట్ జాబులు ఇక్కడ దాదాపు ఇక్కడ అంటే మనకి అప్లై చేసే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. అంతగా మన 2 రాష్ట్రాల వాళ్ళు అంతగా పట్టించుకోరు. అక్కడ ఇదేందిలే అనుకుంటారు. కానీ 2 స్టేట్ జాబుల కంటే సెంట్రల్ జాబే ఎక్సలెంట్ జాబ్. ఇక్కడ డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ అండి. 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి భర్తీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. స్టార్టింగ్ శాలరీ 4,000 నుండి 1,40,000 రూపాయల వరకు అండి స్టార్టింగ్ శాలరీ. ఏంటి యొక్క స్టేట్ జాబ్సే కాదు, సేమ్ అంటే కొంచెం సిలబస్ అటు ఇటు ఉండదు అంతే తప్ప సేమ్ సిలబస్ ఇక్కడ. అదే కరెంట్ అఫైర్స్, అదే జీకే, అదే ఇంగ్లీష్, అక్కడ అదే ఆర్థమెటిక్ రీజనింగ్, ఇవే ఉంటాయి తప్ప అక్కడ ఏదో అని చెప్పి మనోళ్ళు వెనకని చేస్తారు. ఈసారి సెంట్రల్లో ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా అప్లై చేయండి. చాలామంది మనోళ్ళు అక్కడ పట్టించుకోకపోవడం వల్ల, మనకంతగా అవగాహన లేకపోవడం వల్ల, అందుకే మనం వెనకని చేస్తున్నాం. అందుకే చూడండి ఇక్కడ డిగ్రీ అర్హతతోనే ఎయిర్పోర్ట్ అథారిటీలో 309 ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఇక్కడ నోటిఫికేషన్ ఇక్కడ రిలీజ్ అయింది. మొత్తం 309 ఇక్కడ పోస్టులు అండి. ఈ పోస్టులకి పోటీ పడే అభ్యర్థులు ఇక్కడ భౌతిక, ఫిజిక్స్, గణితము, సైన్స్ ఇక్కడ 3 ఏళ్ళు ఇక్కడ అంటే బిఎస్సి బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. బిఎస్సి ఇక్కడ కలిగి ఉన్న వాళ్ళకి లేదా ఏదైనా ఇక్కడ ఏదైనా విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి సమయం రెగ్యులర్గా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. 309 పోస్టులు అండి. సరిగా పట్టించుకోరు. ఆ సెంట్రల్ జాబ్లే మనకేడొస్తాయిలే ఎవడో అనుకుంటారు. అక్కడ ఎవడో కాదు, ఆ జాబ్ నువ్వు అర్హత ఉన్నావు, ఆ జాబ్ నువ్వు క్యాచ్ చేస్తున్నావు, దాన్ని కూడా అప్లికేషన్ పెట్టు. సేమ్ ఇదే అంటే ప్రిపరేషన్ అక్కడ నువ్వు కొనసాగించు. గ్యారంటీగా నువ్వు విజేతగా నిలబడగలుగుతావు. గ్యారంటీగా నువ్వు ఒక ఆఫీసర్గా ఉండగలుగుతావు. నువ్వు ఒక ఆఫీసర్గా ఉండాలి. మీ బాబు ఏం చేస్తుండు, మీ అమ్మాయి ఏం చేస్తుంది, మా అమ్మాయి ఒక ఆఫీసర్గా సెలెక్ట్ అయింది, మా అబ్బాయి ఒక ఆఫీసర్గా ఉన్నారు, ఆ విధంగా చెప్పుకునే రోజుకి మీరు ఇక్కడ రావాలి. ఇక్కడ మరొకటి ఇక్కడ ఏంటిదంటే అభ్యర్థుల వయసు ఇక్కడ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ వర్గాల వారికి వయసు ఇక్కడ సడలింపు కూడా వర్తిస్తాయి. వాళ్ళకి దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులకి 1000 రూపాయలు ఇక్కడ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ ఫిజికల్ అండ్ వీళ్ళకి, మహిళలకి అంటే ఫీజు ఇక్కడ మినహాయింపు ఇచ్చారు. ఈ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష, అప్లికేషన్ వెరిఫికేషన్, వాయిస్ టెస్టు, సైకో యాక్టివ్
సబ్స్టెన్స్ టెస్టు, సైకాలజికల్ అసెస్మెంటు, ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వర్తించే విధంగా వీరిని ఇందులో ఎన్ని కలిగి ఉన్న వారిని ఎంపిక చేస్తారు. ఇక్కడ ఎంపికైన వారికి నెలకి 40,000 నుండి 1,40,000 రూపాయల వరకు జీతం ఉంటుందండి. ఏ అమెరికాకో ఏ ఆస్ట్రేలియా కాదు, ఇక్కడే ఉండి సొంత దేశంలో ఉండి సొంత రాష్ట్రంలో ఉండి సొంత ఏరియాలో ఉండి కూడా పోస్టులు అక్కడ నువ్వు ఆఫీసర్గా ఉండొచ్చు. అక్కడ చూసారుగా అమెరికాలో ఎంత పరిస్థితి ఉందో, ఘోరమైన పరిస్థితి ఉంది. భారతీయ విద్యార్థులు వెళ్ళి ఇబ్బంది పడుతున్న యొక్క పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఓకే, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇక్కడ ఏప్రిల్ 25 నుండి ప్రారంభమై ఇది ఇక్కడ మే 24 వరకు ముగుస్తుందండి. మీరు ఒకసారి ఇండియన్ ఎయిర్పోర్ట్ అథారిటీ యొక్క అంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అని చెప్పి మీరు ఆన్లైన్లో కొడితే మీ పూర్తి ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. ఇలాంటి జాబులే చాలామంది అంతగా పట్టించుకోరు. ఇక్కడ చాలామంది అంతగా నెగ్లెక్ట్ చేస్తారు. మనకెందుకులే, ఒక టీచర్ జాబ్ చాలు, మనకెందుకులే ఒక కానిస్టేబుల్ ఒక జాబ్ చాలు అనే దూరంలో ఉంటారు. కాబట్టి నువ్వు ప్రిపరేషన్లో ఉన్నావు, ఇదే ప్రిపరేషన్ అక్కడ ఉంటుంది, అంతే. అక్కడ ఏమీ ఉండదు అక్కడ. కాబట్టి సెంట్రల్ జాబ్లో కూడా ఏ జాబ్ను కూడా వదిలిద్దు. అక్కడ సెంట్రల్ పోస్ట్లో కూడా మీరు అప్లై చేయండి, అప్లికేషన్ పెట్టండి, ప్రిపరేషన్ ఇక్కడ కొనసాగించండి. ఈ నోటిఫికేషన్లో నువ్వు ఒక విజేతగా ఉండాలి, ఈ నోటిఫికేషన్లో నువ్వు ఒక విన్నర్గా ఉండాలి. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ అనే యాప్ మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే పూర్తి క్లాసెస్ మొత్తం కూడా మీకు టోటల్గా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.